అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నతుడు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలంలో నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని, బలమును మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండున, తన చంటి పిల్లలను మరచున, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అని వాగ్దానం చేసినటువంటి అదోనాయి మీకు స్తోత్రం. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అని వాగ్దానం చేసిన యెషువా మెస్సియా మీకు స్తోత్రం. నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేసేదను అని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును అని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను అని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిపూర్ణుడా మీకు స్తోత్రం. తండ్రి, ఈ వాగ్దానాలన్నీ మాకు ఇవ్వాలని ఎంతో ప్రేమ, కనికరం, జాలి, దయ, కరుణ చూపించి తండ్రి ఆ వాగ్దానములకు పాత్రులుగా నిలవబెట్టుచున్నందులకి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనలను మా రక్షకుడు, విమోచకుడు యెషువా మెస్సియా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యెషువా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యెషువా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 13వ అధ్యాయంలో యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరము అబియా యోధాను ఏలనారంభించినట్లుగా మనం ఏజలో గమనించగలం. 3 సంవత్సరాలు యెరూషలేమును కూడా ఏలినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. అబియాకును యెరోబాముకును యుద్ధము మరి జరుగుతూ ఉన్నప్పుడు ఎఫ్రాయిం అనే మందు అబియా అందరికీ ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాడు. ఏంటంటే, సర్వసృష్టికర్త అయిన అదోనాయి వారు మరి దావీదు సంతానానికి చేసినటువంటి వాగ్దానం, నిరంతరం నీ సంతతి ఏలుబడిలో ఉంటుంది, రాజ్యాధికారం కలిగి ఉంటారు అని చేసినట్టు వాగ్దానాన్ని మీకు తెలియదా? అయినప్పటికీ యెరోబాము మా ఎడల తిరుగుబాటు చేస్తూ అనేక మార్లు తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు అని ఇజ్రాయేలీయులకును అటు యెరోబాము మరి యుద్ధ వీరులు శూరులకు యుద్ధాన్ని చేయడానికి వచ్చిన వారి అందరికీ కూడా మరి తెలియజెప్పిన సందర్భం ఇది. ఇప్పుడు దావీదు సంతతి వారి అయినను
దావీదు సంతతి వారి మీద కూడా ఇప్పుడు తిరుగుబాటు చేస్తూ ఉన్నాడని, యెరోబాము తిరుగుబాటు చేస్తున్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే దావీదు సంతతి వారి వశములో ఉన్న ఎలోహిము రాజ్యముతో యుద్ధం చేయటానికి తెగించారు, ఇప్పుడు కూడా తెగిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యెరోబాము చేయించినటువంటి బంగారు దూడలు, మరి వాటికి బలులు అర్పించడానికి యాజకులను మీరు నియమించుకుంటారు కదా. అంటే అదోనే వారి మాటను తిరస్కరించి యెరోబాము చేసినటువంటి బంగారు దూడలకు మీరు మొక్కుతున్నారు కదా అని వారిని ఉద్దేశించి కూడా మరి జ్ఞాపకం, వారి చేసే క్రియలను జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నారు అబియా వారు. ఆమేన్.